హలో అక్క వచ్చినా? మీరు వచ్చినా తమ్మి? అందరం వచ్చినాం. నీది ఒక్కదాని వస్తున్నా, ఇప్పుడే ఆటో దిగుతున్నా. 5 నిమిషాలు పక్కకే ఉన్నా. సరే అక్క, జల్దీరా. అమ్మమ్మ వస్తుంది. చాలా అలా మనకు అది ఏమో టిక్ టాక్ తయారు ఇటు వచ్చినావు? అరే బావా ఇడున్నావు నువ్వు? నేను మొత్తం పొలం అంతా తిరిగా నీ గురించి, ఆడేమో అనిపిస్తలేవు. సరే ఇడనే ఉంటావు అని చెప్పి ఇడికి వచ్చినప్పుడు ఇక మన పని మనం చేసుకోవాలి కదా. దొడ్డి సాపు చేయరా అని పొద్దున అని చెప్తే ఆడు చేయనే లేదు. ఇక నేనే చేస్తున్నా. ఏం బావా పట్నం పోదామని బస్ ఎక్కనికి పోయినా. బస్ ఎక్కడికి పోతే ఆలే దిగిర్రు. ఎవరు దిగిరు? అదేమన్నా అజ్జు వాళ్ళందరూ వాళ్ళ అమ్మ నాన్నని తోలుకొని వచ్చిండు. మరి ఏంటంటే ఇప్పుడు పిల్లల్ని తీసుకపోతానికి వచ్చిరా? పంచాయతీ అంట. ఏం పంచాయతీ? అదే ఏముంది ఇక మళ్ళీ కట్నం మళ్ళీ పైసలు. అబ్బాయి బిజినెస్ పెడతాడంట, కట్నం కావాలంటుండు. ఇక ఏడాదికి ఒకసారి ఇస్తారు కట్నం. ఇట్లుంది పరిస్థితి ఇప్పుడు. ఒప్పుకున్న కాడికి ఇచ్చిరి. ఇక వాళ్ళకి అవసరం వచ్చినప్పుడల్లా వీళ్ళ కట్నమే గుర్తొచ్చేటట్టుంది. ఏముంది అప్పుడు ఇస్తామన్న కాడికి ఇచ్చిరి. అడిగినప్పుడల్లా ఇస్తారా? వాళ్ళకి అవసరం ఉన్నప్పుడల్లా ఏమో అడుగుతున్నారు. వాళ్ళ ఇక ఎంత వస్తే అంత లాక్కుదామని చూస్తున్నట్టున్నారు. వాళ్ళు అర్థమవుతలేదు. ఇప్పుడు తీసుకోపోదామని వాళ్ళ అక్కని కూడా పిలుచుకొని వచ్చారు. ఇప్పుడు ఉండాలి కదా. పెద్ద మనిషిని తీసుకొని వస్తా అని చెప్పి నీ దగ్గరకు వచ్చినా బాబా. అవునా? జర నువ్వు వస్తే బాగుంటది. ఏం పంచాయతీ ఏమోరా? ఏమో ఊకే వాళ్ళు కట్నం అంటారు. ఎంత ఇచ్చినా సరిపోతలేదు వాళ్ళకి. ఇక నువ్వు చూసిన సమానమే కదా. అరే ఏంది బావా నువ్వు ఇట్లానే, నువ్వు నాకు నాతో ఉండకుండా నువ్వు వాళ్ళతో ఉంటా అంటావు ఏంది? ఇట్లా మాట్లాడితే ఎట్లా బావా? నువ్వు జల్దీ రా బావా, జల్దీ పోదాం దా. పోదాం దూడలకు ఇంత దాన పెట్టేస్తా. జల్దీ రా మళ్ళీ.